ఆ యొక్క పుల్లకు ఈ మాత్రంగా ఉండేలా 3 ఇంచుల ప్రమాణం గాని 5 ఇంచుల ప్రమాణం గాని ఎండినటువంటి ఆ కర్ర పుల్లకు ఎర్రని దారాన్ని పూర్తిగా చుట్టండి. అది ఒక ప్రమిదలో పెట్టండి. ఆ పుల్లను ఆ పుల్ల ఆగడానికి దాని చుట్టూరుగా ధాన్యాన్ని బియ్యాన్ని పోయండి. లేదా ఏదైనా విడల్పైనటువంటి కంచు పాత్ర గాని లేదా కలశంలో అయినా పర్వాలేదు. ఆ పుల్లని ఇలా నిలువుగా పెట్టి దాని చుట్టూరుగా బియ్యం పోసి దాంట్లో దీపారాధనకు వాడే నెయ్యి గాని నువ్వుల నూనెతోటి గాని దీపారాధన చెయ్యండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది గొప్పనైనటువంటి అత్యద్భుతమైనటువంటి మార్పును మీ ఇంట్లో కలిగిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఇది పరమేశ్వరుని అనుగ్రహం వల్లనే మీరు వింటున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది శివరాత్రి రోజుకు ముందు రోజే ఇదంతా కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. చక్కగా వెలిగించి పరమేశ్వరుణ్ణి మనస్సులో నిలుపుకొని ధ్యానం చేసి ఒక్కటే ఒక కోరిక కోరుకోండి. 90 రోజుల్లోనే ఈ యొక్క కోరిక తీరిపోతుంది. ఈ విషయాన్ని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా 2 రోజుల సమయమే ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటించండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.